హాయ్ నమస్తే అండి. చికెన్ కర్రీ కొబ్బరి బిర్యానీ చేసుకోవాలని పెట్టానండి. దీంట్లో వీడియో మిస్ అయిందండి. దీంట్లో ముందు నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం పుదీనా అల్లం వెల్లి పేస్టు 4 పచ్చిమిరకాయల చీలికలు వేసాను. వేసి తాలింపు పెట్టి దీంట్లో వేసాను. చూడండి దీంట్లో బాగా మగ్గుతుంది. కొంచెం కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. కారం అయితే వేస్తున్నామండి. కొంచెం కారం మేము తింటాం, కారం కొంచెం ఎక్కువ, అందుకే కారం ఫుల్గా ఒక చెంచాడు అనుకోండి, చెంచాడు కారం. దీంట్లో ఇగో టమాటాలు వేస్తున్నాను. కూర గ్రేవీగా రావాలంటే మనం టమాటాలు వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు 2 వేసానండి. 2 టమాటాలు వేసాను. టమాటాల వల్ల గ్రేవీ వస్తుంది మనకి. కూరలోకి గ్రేవీ, మనకు అన్నంలో గ్రేవీ ఉండాలంటే కూర కొంచెం వేసుకోవాలి, టమాటా వేయాలి. టమాటా ఉంటేనే గ్రేవీ వస్తుంది, బాగుంటుంది. ఉప్పు వేయలేదు కదండి ఇందాక, ఉప్పు వేస్తున్నా. మనం చూసుకొని కొంచెం అయితే వేస్తున్నాను, ఎందుకంటే అన్నంలో వేసుకుంటాం కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం, చాలు అమాసలు. ఎందుకంటే నూనెలో ముందు మనం కొంచెం బాగా యాగనియాలి. ఆ నీళ్ళన్నీ కరిగిపోయిందాకా ఉంచితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. పీస్ గట్టిగా ఉంటేనే చికెన్ బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది, బాగా అనిపించదండి. ఇప్పుడు మనం అవతల పొయ్యి మీదకి దీన్ని పెట్టుకుందాం. దీని మీదైతే కుక్కర్ పెడుతున్నానండి, ఎందుకంటే కొబ్బరి బిర్యానీ దీంట్లోనే చేస్తాను నేను. కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి దీంట్లో. చాలు నెయ్యే బాగుంటుంది, అందుకే నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి పాలు కొంచెం నీళ్ళు మనకు నూనె అనిపిస్తుంది కాబట్టి అందుకే నెయ్యి అయితే కొంచెం వేస్తున్నా. నెయ్యి కాగింది కదా, మరాఠీ మొగ్గ 2 లవంగాలు, జాజి పువ్వు, ఈ కాయి కొంచెం